రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పుతిన్ మోదీపై ఒత్తిడి తీసుకురావడం నిరుపయోగమని వ్యాఖ్యానించారు. రష్యాతో ఇంధనం, వాణిజ్య రంగాల్లో, రక్షణ రంగాల్లో భారత్ కొనసాగిస్తున్న సహకారంపై అమెరికా అభ్యంతరాలను వ్యక్తం చేస్తోందనే సంకేతాలు ఇచ్చిన పుతిన్ భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఒత్తిడికి గురి చేయటం అంతర్జాతీయ సంబంధాలకు, ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చినా భారత్ రష్యా సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అమెరికాతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించుకుంటున్నప్పటికీ న్యూఢిల్లీలో తమ సంబంధాలు మరింత బలపడతాయని పుతిన్ ధీమాను వ్యక్తం చేశారు. భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని కొనియాడిన ఆయన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రానున్న సంవత్సరాల్లో $100 బిలియన్ చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.